విద్య ఒక్కటే ఉంటే చాలదు. వివేకం కూడా ఉండాలి. ఒకసారి వివేకానందుడు ఒక నగరంలో ఉపన్యాసం ఇస్తున్నాడు. అక్కడి ప్రజలు వివేకానందుడి ఉపన్యాసాన్ని విసుగు లేకుండా గంటల తరబడి విన్నారు. మధ్య మధ్యలో కొందరు వివేకానందుడిని అనేక ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టుకుని తమ సందేహాలు తీరగానే అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. చివరికి ఒక పేదవాడు మాత్రమే మిగిలాడు. అతన్ని పిలిచి అతడి సందేహం ఏమిటని అడిగాడు వివేకానందుడు. స్వామీ, నేనొక పేదవాడిని. మీరు అలిసిపోయారు. మా ఇంటికొచ్చి నేను చేసే రొట్టెలు తినడానికి మీకేమైనా అభ్యంతరం ఉంటే కొంచెం మజ్జిగైనా తాగమని కోరుతున్నాను అన్నాడు పేదవాడు. అందుకు వివేకానందుడు ఆశ్చర్యపడి, ఇంతవరకు నా ఉపన్యాసాన్ని ఎంతోమంది ప్రజలు విన్నారే తప్ప నా గురించి ఎవరూ పట్టించుకున్నట్లు కనబడలేదు. విజ్ఞానం కోసం పాకులాడే ఆ విద్యావంతులలో కనబడని మానవత్వం నిరక్షరాస్యుడైన ఈ పేదవాడిలో కనిపిస్తుంది అని మనసులో అనుకుని అతడి వెంట వెళ్ళాడు. అతడు పెట్టిన ఆహారాన్ని ఆప్యాయంగా స్వీకరించాడు వివేకానందుడు. ఇక్కడ తెలుసుకోవలసింది, చదువుకున్న విద్యావంతులలో కనపడని మానవత్వం అక్షర ముక్కైనా రాని పేదవాడిలో కనిపిస్తుంది. విద్యకు వివేకానికి మధ్య ఉన్న చిన్న కథ.